కృష్ణ సార్ గారు, ప్రవీణ్ గారు, రమేష్ అన్న గారు, లేదా ప్రిన్సిపల్ గారు, ఇతర లెక్చరర్ గారికి విద్యార్థులకు నమస్కారం. మరి నేను ప్రతి ఏటా చెప్తూనే ఉంటాను. కాకపోతే మేము కూడా ఇలాగనే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాం, గవర్నమెంట్ కాలేజే చదువుతాం. కాకపోతే అప్పుడున్న ఇబ్బందులు లేదు, సౌకర్యాలు లేవు. సో ఇప్పుడున్న సౌకర్యాలు అయినా కానీ ఎంత స్ట్రెంత్ వస్తుందంటే కూడా గవర్నమెంట్ స్కూల్ అంటేనే కాలేజ్ అంటేనే కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది, పబ్లిక్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ అంటే కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవ్వరు ఉన్నా కానీ స్టాండర్డ్ ఉంటుంది. అన్నీ పాస్ అయ్యి అన్ని మెరిట్తో వస్తాయి. అదే నువ్వు ప్రైవేట్ పోతే వాడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొంచెం పేరు వచ్చే వరకు మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఆ తర్వాత ఇష్టమైన నడిపిస్తారు. ఇక అది వాళ్ళ విధానం పొందేది. కాకపోతే మీరు ఒక్కటే బాధ్యత, మీ బాధ్యత ఏంటి, మీ చదువు మాత్రం మీరు చదువు. కాకపోతే మాకు అవకాశం ఇచ్చిందంటే భగవంతుడు కానీ మా పెద్దలు కానీ ఒక అవకాశం ఇచ్చి మాకు ధైర్యం ఇచ్చింది. కాస్తో కూస్తో హ్యాండ్ చేయడానికి మాకు ధైర్యం కల్పించింది భగవంతుడు. అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాం. మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ మదర్ ఫాదర్స్ ఏం చేస్తారో నాకు అర్థం. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, కాకపోతే వాళ్ళ పేరు నిలబెట్టాలి. ఎక్కడైతే చదువుతున్నామో మీ తల్లిదండ్రులకు వాళ్ళు కష్టం పడుతున్నామో ఆ కష్టాన్ని మీరు దూరం చేసి రేపు పొద్దున మీరు కూడా భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. కాకపోతే మన లిమిట్స్ మనం ఉండాలి, మన లిమిట్స్ కాదు. ఈ తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి అని అంటే ఇప్పుడు కాకపోతే మిమ్మల్ని కూడా ఫ్రీగా ఉండాలి, మీ మీద కూడా ఒక నిఘా చేసి ఉంచాలి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మా అమ్మాయి అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారని ఒక వారానికి ఒకసారి కనీసం కొంతమంది నాకేం చేస్తారు, ఏం జరగకుండా అందరికీ రాదు. కాకపోతే ఒకటి మా అబ్బాయి అమ్మాయి కాలేజీకి వెళ్తున్నారు లేదా ఒకటి అనుకుంటా. ఇంకో విషయం చెప్తున్నాను, మీకు కాలేజ్ కంటిన్యూ రెగ్యులర్ అటెండెన్స్ ఉంటే మీరు రెగ్యులర్గా కాలేజ్ అటెండెన్స్ అందరూ పక్కన పాస్. ఏ గైడ్ అవసరం లేదు, ఏదో అవసరం. ఎందుకంటే నేను అందరంతా చెప్తాను. నేనేమంటున్నానంటే మీరు కాలేజ్ కరెక్ట్ రెగ్యులర్గా వచ్చి మీరు కాలేజ్కి వచ్చి చదువుకుంటే మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు బాగుపడుతుంది. ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి 4 మాటలు చెప్తారు, మీరు నేర్చుకుంటారని వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పిస్తే బాగుంటుంది అనేసి మమ్మల్ని తెలిసి. అంతేగాని నేను చేసేదంతా కూడా చిన్న పనులు ఇక్కడ ఏ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏం చేసినా చిన్నదే. కాకపోతే మీ చదువు మాత్రం మీరు చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం.